Perfection may be missing, but the heart of the story is what truly matters. Enjoy the journey, not the flaws. మన భాషలో చెప్పాలంటే లాజిక్స్ని వెతకకుండా మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి. జస్ట్ ఎంజాయ్ ద మ్యాజిక్. షల్ వి స్టార్ట్? నేను చేసింది తప్పు కాదు తెలియాలంటే మనం మన కథలోకి వెళ్ళాలి. హలో, అరే మళ్ళీ ఏమైందిరా? వెళ్దాం పద. పద. నానిగా నాపుదాం, లేదంటే వాడిని చంపేసేటట్టున్నాడు. ఏరా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? చా, నువ్వు వాడికి ఎనిమి అవుదామని కాదు, ఎనిమి అవుదామన్న థాట్ వచ్చినా సరే నాకు ఎనిమి అవుతావు. నేను హెల్ప్ కాల్ చేస్తావా? హెల్పా? మొన్న ఒక నాకు చెల్లి నేర్పిస్తున్నాడు, నేను వెళ్ళాను కొట్టొచ్చా. ఇప్పుడు వాడు నాకు కాల్ చేసి నేను జస్ట్ వాడి ప్లాన్లో వచ్చిన పార్ట్ అంతే, ఇంకా వాడే ఎంట్రీ ఇస్తే. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించి? అదే నా లవ్ ప్రపోజల్ గురించి. అదేంటి బ్లాక్ చేస్తుంది? వాట్సాప్లో బ్లాక్ చేస్తే ఇంకే యాప్స్ లేవా? చెప్తా దీని పని. పల్లవి చెప్పు, ఏంటి ఇలా కాల్ చేసు? అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వవా, అర్జెంట్గా మాట్లాడాలి. వాడు చాలా దూరంగా ఉన్నాడు, ఏమైనా చెప్పాలా? సరే అయితే వాడికి మనం ఈవినింగ్ కలుద్దామని చెప్పి మెసేజ్ చేయి. నేను పెట్టిన లొకేషన్కి 4 కల్లా రమ్మని ఆఫ్లైన్కి వెళ్ళిపో, తర్వాత అంతా నేను చూసుకుంటా. సరే. ఈ ఛాన్స్ని ఎలాగైనా వాడుకోవాలి. టుడే ఈవినింగ్ 4 కల్లా ఈ లొకేషన్కి రా, కలుద్దాం. అదేంటి కలుద్దామని మెసేజ్ చేసి ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది? సరే ఈవినింగ్ కలుద్దామనగా, చూద్దాం. ఈరోజు ఎలా అయినా సరే పల్లవితో నా లవ్ మ్యాటర్ సెట్ అయ్యేలా చూడాలి. బ్రో, పల్లవి తెలుసా నీకు? పల్లవి ఎవరు బ్రో? పల్లవి తెలుసా నీకు? తెలుసు బ్రో. అయితే ఏంటి సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతున్నావంట? అసలు ఎవరు బ్రో నువ్వు? నేనేం చేస్తా నీకేంటి? అయినా పల్లవికి నువ్వేమవుతావు? తనని నేను ప్రేమిస్తున్నాను, తన జోలికి రాకు. ప్రేమిస్తున్నావా? తను కూడా నేను ప్రేమిస్తుందా? తను కూడా నన్ను ప్రేమిస్తుంది. తను కూడా నేను ప్రేమిస్తుందా? తన జోలికి ఇంకా రాకు. సారీ పల్లవి, నీకు లవర్ ఉన్నాడన్న విషయం నాకు తెలియక నేను ఇబ్బంది పెట్టాను. అయినా నువ్వు ఎవరిని లవ్ చేయట్లేదు అని అనుకున్నాను. నీకు నిజంగానే లవర్ ఉన్నాడా పల్లవి? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. చెప్పు పల్లవి, నీకు నిజంగానే లవర్ ఉన్నాడా? లేడని చెప్పు పల్లవి, ప్లీజ్ పల్లవి, చెప్పు లేడని ప్లీజ్. ఉన్నాడు, నాకు నిజంగానే లవర్ ఉన్నాడు. ఇక నా జోలికి రాకు నిఖిల్, గుడ్ బై. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది? హలో హలో, నిఖిల్తో మనం లవర్స్ అని చెప్పావంటే ఏంటి? మన లవర్సే కదా. ఏంటి మన లవర్సే కదా? ఏంటి? అదే ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నా, ప్రపోజ్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ లవ్ యూ పల్లవి. నేను ఏదో ప్రాబ్లంలో ఉన్నాను కదా అని నీకు చెప్తే నువ్వే ప్రాబ్లం అవుతావు అనుకోలేదు. అయినా ఆల్రెడీ నిఖిల్కి చెప్పా, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఐ హేట్ లవ్ అండ్ హేట్ యూ ఆల్సో. ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నావు చూడు. ఆగాగు, నేనేదో సరదాగా అన్నా అంతే. వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా ఉంటాడని అలా చెప్పాలే. హలో, ఉన్నావా? ఉన్నా. అవునా, నేను ఇంకా నిజంగా ప్రపోజ్ చేసావేమో అని కోపంలో అనేసా. సారీ వంశీ, అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. సరే అయితే మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. అమ్మ బాబోయ్, నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది, చెప్పుకుంటే ఫోన్లోనే తగిలెట్టేసేది. అమ్మయ్యా.
నాని నాని లేమ్మా, మీ మావితో బయటకు వెళ్తా అన్నావు అంట కదా, లేగు, లేచి ఫాస్ట్గా రెడీ అవ్వు. 5 minutes అత్తయ్య. నాకు తెలియదు బాబా, లేట్ అయితే మీ మావి నన్ను తిడతారు. నువ్వు రానన్నావని చెప్పేస్తాలే అయితే. హలో మావయ్య. మామయ్య కదే అన్నయ్య. రే అన్నయ్య, నువ్వేంట్రా మావయ్య ఫోన్తో కాల్ చేసావు? నా ఫోన్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాలి, అందుకే మామయ్య ఫోన్తో కాల్ చేశాను. అవునా, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? అదే ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావని. ఎక్కడికి? మామయ్య వాళ్ళ ఇంటికి. దేనికి? అదే నీకు ఎవరు చెప్పలేదా? దేని గురించి? ఈ మంత్ ఎండ్ నా బర్త్డేతో పాటు అత్తయ్య మామయ్య యానివర్సరీ కలిసి వచ్చాయి, అందుకనే మామయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ అరేంజ్మెంట్స్ కోసం మామయ్య నన్ను కాలేజ్ నుండి ఇక్కడ తీసుకొచ్చేసారు. అవునా, నీ బర్త్డేకి నువ్వే అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నావా? అలా ఏం కాదు, నా బర్త్డేకి వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ యానివర్సరీకి నేను అరేంజ్మెంట్ చేస్తున్నా అంతే. అది సర్లే కానీ నేనేంటి ఎన్నిసార్లు కాల్ చేసావు? గొప్పడురా బాబు, నిన్న కాల్ చేస్తే ఇప్పుడు కాల్ చేస్తావా, అది కూడా మావయ్య ఫోన్తో? హలో నేను నిన్న నీకు కాల్ చేశా కానీ కాల్ కలవలేదు. తర్వాత డాడీకి కూడా కాల్ చేశా, నువ్వు పడుకున్నావు అని చెప్పారు, అందుకనే డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇప్పుడు చేశా. ఓ అవునా, నిన్న హెడేక్గా ఉందని ఎల్లిగా పడుకుని పోయా. సర్లే, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఇంకా నాకు చెప్పలేదు. అదేంటి, మీ ఫ్రెండ్ వంశీ నీకేం చెప్పలేదా? వంశీయా? వాడెందుకు వచ్చాడు మధ్యలో? నేను నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదని మీ ఫ్రెండ్ వంశీ ఎప్పుడూ నీతోనే ఉంటాడు కదా, అందుకే మీ ఫ్రెండ్కి కాల్ చేశా. అవునా? నీకు చెప్తా అన్నాడే. వాడు ఏదో హడావిడిలోని మర్చిపోయి ఉంటాడులే. సరే, ఎందుకు ఫోన్ చేసావు నువ్వు చెప్పు. అది నిన్న నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించి? అదే నా లవ్ ప్రపోజల్ గురించి. నిఖిల్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐ హేట్ లవ్. నాకు ఈ లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మనం కావాలంటే గుడ్ ఫ్రెండ్స్లా ఉందాం. ఫ్రెండ్సా? లేదు పల్లవి, నిన్ను నా ఫ్రెండ్లా ఊహించలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి నా ప్రపోజల్ గురించి మళ్ళీ ఆలోచించి నాకు ఎస్ అని చెప్పు ప్లీజ్. నాకు చెప్పకూడదని నీకు అనిపిస్తే చెప్పక, పర్లేదులే. అలా ఏం కాదు, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటానని సోషల్ మీడియాలో కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. అందుకనే అన్నయ్యకి చెప్తే అన్నయ్య చూసుకుంటాడు కదా అని. అవునా? సరే, నువ్వేమనుకోనంటే నీకు కూడా చెప్తా. చేస్తావా? ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కో. చెప్పు, చేస్తా. సరే అయితే వాడికి మనం ఈవినింగ్ కలుద్దామని చెప్పి మెసేజ్ చేయి. నేను పెట్టిన లొకేషన్కి 4 కల్లా రమ్మని ఆఫ్లైన్కి వెళ్ళిపో. తర్వాత అంతా నేను చూసుకుంటా. సరే, టుడే ఈవినింగ్ 4 కల్లా ఈ లొకేషన్కి రా, కలుద్దాం. నాకు తర్వాత నిఖిల్ కాల్ చేసి సారీ కూడా చెప్పాడు. ఇంత జరిగితే ఎందుకని వాడేం నాకేం చెప్పలేదు. హలో అన్నయ్య, ఉన్నావా? ఉన్నా. సరే, ఈసారి ఏం జరిగినా నాకు చెప్పు, నేను చూసుకుంటా. వినపడుతుందా? నాకే చెప్పు. రెడీ అయిపోయావా? మావి పిలుస్తున్నారు. అత్తయ్య వస్తున్నా. సరే అన్నయ్య. సరే, నేను సాయంత్రం చేస్తా. బాయ్. సరే, బాయ్. హలో, కాలేజీలో మన ప్లేస్కి రా. హాయ్ రా మామ. హాయ్ రా. ఏంటి రమ్మన్నా? ఏం లేదురా, నార్మల్గానే కలుద్దామని. అవునా? ఒకసారి ఏంటి? చెల్లి ఫోన్ చేస్తుంది, మాట్లాడేసి వస్తారు. మొన్న జరిగిందంతా చెప్పేస్తుంటావా? హలో నాని, హలో, చెప్పు. ఎక్కడన్నా? మన కాలేజీలో. సరే, నేను వస్తున్నాను. సరే. లేదులే.
బాగానే మేనేజ్ చేసాంగా. ఎరా మావ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా. పంప తీసి నా అనుమానమే నిజమా? సరే క్లారిటీ వచ్చేదే కాదు. సరే పద, ఇంటి దగ్గర చెల్లి వెయిట్ చేస్తుంది. సరే పద. అరే వంశీ, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు చిన్న పని ఉంది, చూసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతా. సరేరా. ఎరా ఏమైనా తెలిసిందా? మొత్తం డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేశారు చూడు. నా అనుమానమే నిజమైంది. హే ఉన్నావా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ చేయకరా, పల్లవి నీకే చెల్లె కాదు నాకు చెల్లె. ఎనీవే టేక్ కేర్. సరే సరే. రేపే వాడి డ్రామాకి ఎండకోటి వేస్తా. హలో, అర్జెంటుగా మన కాలేజ్ గ్రౌండ్కి రా. ఎరా బావా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? నేను నా ఫ్రెండ్ కన్నా నా ఫ్యామిలీలో ఒక మెంబర్లా చూసా కదరా. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? ఏంట్రా ఆ చూపు? ఇప్పటికైనా నిజం చెప్తావా, నన్నే చెప్పమంటావా? నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా? అసలు ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? నటించగరా, నా చెల్లి నాకు మొత్తం చెప్పింది. అలాగే నువ్వు ఇప్పటి వరకు ఎవరితో ఏం చేసావో ఏమేం చేయించావో మొత్తం అన్నీ నాకు తెలుసు. నేను నీ చెల్లిని సిన్సియర్గా లవ్ చేశారా, కానీ ప్రపోజ్ చేద్దామంటే నేను రిజెక్ట్ చేసింది. అయినా నీకు చెల్లి ఉన్న విషయం నాకు తెలుసు, కానీ నీ చెల్లిని నేను లవ్ చేస్తున్నాను నాకు తెలియదు. తెలుసుంటే లవ్ చేసేవాడినే కాదు. అయినా లవ్ చేస్తే తప్పేంట్రా? ఏమన్నావు? లవ్ చేస్తే తప్పేంట? లవ్ చేయడం తప్పు కదరా, ఆ లవ్ని ప్లాన్ చేయడమే తప్పు. నువ్వు చేసింది అదే. నా చెల్లి చిన్నప్పటి నుండి హైదరాబాద్లో పెరిగింది కాబట్టి నీకు తెలియదన్నావు, ఓకే. అసలు నా చెల్లిని నీకు పరిచయం చేయకుండా నీకు ఎలా పరిచయం అయిందిరా? నీ ఫ్రెండ్ ఒకడు పరిచయం చేశాడు, అవునా? అవును. నీ ఫ్రెండ్ ఎవడో తెలుసా? వాడు మా కజిన్. వాడు కూడా నీలాగే నువ్వు కాశీగాని వాడుకున్నట్టు వాడు నిన్ను వాడుకున్న చెల్లిని ప్రేమిద్దాం అనుకున్నాడు. కానీ వాడి ప్లాన్లోకి నేను ఎంటర్ అయిన విషయం వాడికి ఇంకా తెలియదు. అయినా పాస్ట్లో ఒకసారి వాడికి కోడింగ్ ఇచ్చా, సరిపోలేదు అనుకుంటా. అందుకే నీ ద్వారా మళ్ళీ నా చెల్లిని ప్రేమిద్దాం అనుకున్నట్టున్నాడు. అయినా మాకు ఈ ప్రేమ మీద నమ్మకమైపోయింది. నువ్వు మళ్ళీ వచ్చి ప్రేమ దోమ అని మా పాత జ్ఞాపకాలు గుర్తు చేయకు. పాత జ్ఞాపకాలా? పాత జ్ఞాపకాలే. ఇంకా నువ్వు నా జోలికి నా చెల్లి జోలికి ఇంకా రాకు. నువ్వు చేసిన పనికి నా ఫ్రెండ్షిప్నే కోల్పోయావు. గుడ్ బై. వంశీ నా కజిన్ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసుకున్నాడు. అలాగే మీరు కూడా వేరే వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఫ్రెండ్షిప్ని, మీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసుకోకండి. అత్తయ్య, మావయ్య, హ్యాపీ యానివర్సరీ. అన్నయ్యడి? అన్నయ్య హ్యాపీ బర్త్డే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక చేదు జ్ఞాపకం అనేది ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మా లైఫ్లో అయితే ఒక చేదు జ్ఞాపకం అనేది ఉంది. అదేంటో తెలియాలంటే సీజన్ 2 ద పాస్ట్ స్టోరీస్ గురించి తెలుసుకోవాల్సిందే.